రాజశేఖర రెడ్డి గారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపిస్తే కర్మగాలి ఉన్న సిసి రోడ్లు కానీ ఉన్న నీళ్ళని ఆయన కాలేజీలకి మళ్ళీ కటాయించుకొని మామ అడుగుతాడు నడుస్తాడు కాబట్టి మనం ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని రేపు 11వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి రేవంత్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మన అందరి బాధ్యత. ఈ అవకాశం మనకు మంచి అవకాశం, ఒక డైనమిక్ లీడర్ మనకు దొరికిండు. చెన్నారెడ్డి తర్వాత మన కాన్స్టిట్యున్సీకి ఒక మంచి బ్రహ్మాండమైన లీడర్ రేవంత్ రెడ్డి గారే వచ్చారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ మనమందరం కూడా ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీశైలమన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్. అమ్మవారి గండివైస్ అమ్మవారి రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యాపార లేక బాలాజీ పిల్లలకందరికీ ఫీజులు పెంచుతూ ప్రతి ఒక్క కష్టపడుతూ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపిస్తే కర్మగాలి ఉన్న సిసి రోడ్లు కానీ ఉన్న నీళ్ళని ఆయన కాలేజీలకి మళ్ళీ కటాయించుకొని మామ అడుగుతాడు నడుస్తాడు కాబట్టి మనం ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని రేపు 11వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి రేవంత్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మన అందరి బాధ్యత. ఈ అవకాశం మనకు మంచి అవకాశం, ఒక డైనమిక్ లీడర్ మనకు దొరికిండు. చెన్నారెడ్డి తర్వాత మన కాన్స్టిట్యున్సీకి ఒక మంచి బ్రహ్మాండమైన లీడర్ రేవంత్ రెడ్డి గారే వచ్చారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ మనమందరం కూడా ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీశైలమన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్. అమ్మవారి గండివైస్ అమ్మవారి